నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మనిషి జీవితంలో పుట్టుక చావు అనేది తన చేతిలో ఉండదు, అది దైవాధీనం అని అంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పుట్టుక చావు నిజంగానే మనిషి చేతిలోకి వచ్చాయా అంటే చూస్తున్న జరుగుతున్న కొన్ని సంఘటనలు అవునని అనక తప్పట్లేదు. ముందుగా పుట్టుక గురించి మాట్లాడుకుందాం. 9 నెలలు మోసిన తర్వాత ఆ తల్లికి 9 నెలలు నిండిన తర్వాత పురుటి నొప్పులు రావడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. లేదు ఏదైనా విపత్కర పరిస్థితులు ఉంటే ఆపరేషన్ చేసి ఆ నిమిషానికి బిడ్డ పరిస్థితి బాగాలేదు అనేసిన సందర్భంలోకి వెళ్తారు. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముహూర్తాలు చూసుకొని, తిథులు చూసుకొని, వాళ్ళకు నచ్చిన డేట్లు చూసుకొని బిడ్డను కనే సాంప్రదాయానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరతీశారనే చెప్పొచ్చు. అంటే చాలా రోజుల నుంచి ఉన్న ఈ మధ్యకాలంలో ఆ జాడ్యం అనేది చాలా ఎక్కువైంది. అసలు నిజంగానే ఒక మనిషి జననానికి సమయం అనేది దేవుడు నిర్ధారించింది కాకుండా మనిషి నిర్ధారించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష వాస్తు నిపుణులు అమరం నరేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే మరిన్ని వివరాలు. నరేష్ గారు నమస్తే. నమస్కారం గారు. నరేష్ గారు, నేను చెప్పినట్టుగా పుట్టుక చావు అనేది మనిషి చేతిలో ఉండదు, అది దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అనేది మనకు తెలియదు అని. బట్ ఇప్పుడు చూస్తే పుట్టుక విషయానికి వచ్చేసరికి డేట్లు డిసైడ్ చేసుకొని, నచ్చిన తేదీలు డిసైడ్ చేసుకొని, ముహూర్తాలు డిసైడ్ చేసుకొని మరి కంటున్నారు. నిజంగా ఆ ప్రాసెస్, ఆ పాలసీ అనేది ఉందంటారు? అసలు ప్రాసెస్ పాలసీ ఉంది మేడం, కానీ అనుకున్నంతగా అందరికీ మనం చెప్పిన ముహూర్తాలకు డెలివరీ కాదు. వాళ్ళు ఏ టైంలో బయటికి రావాలనో తల్లి గర్భంలో నుంచి ఆ సమయంలోనే వస్తారు, ఎట్లాంటి ముహూర్తం పెట్టినా సరే. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే, మరి డాక్టర్స్ అని కూడా అనకూడదు, సి సెక్షన్స్ ఎక్కువైపోయినాయి, ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మామూలు మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ సంబంధం లేకుండా అందరు కూడా ముహూర్తాలు చూసుకోవడము, ఆ టైంలో పోయి డెలివరీ డాక్టర్తో మాట్లాడడము. డాక్టర్స్ అడుగుతున్నారు, మీకు సిజేరియనే కదా, ఒక మీ పూజారినో తీసుకుని అడిగి పెట్టించుకోండి అని. సో అందరికి హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు, లైక్ నాలాంటి వాళ్ళను చాలా మంది వాళ్ళకి వాళ్ళు అడుగుతుంటారు. అందరూ కూడా వాళ్ళకి ముహూర్తాలు పెడుతున్నారు. కానీ ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, 10 సంవత్సరాల నుండి నేను హాస్టల్లో చెప్తున్నాను. 20 సంవత్సరాల కింద కూడా సి సెక్షన్ చేపించుకొని పొలిటీషియన్స్ వాళ్ళు ఈ పిల్లలు పుడితే మనకి చాలా బాగుండాలి అని పర్మిషన్ తీసుకొని వాళ్ళు పెట్టిన ముహూర్తానికే పెట్టిన తర్వాత వాడు రోగాల బారిన పడడము, వాడు ఎదవ కావడము లాంటివి జరుగుతున్నాయి. సో నేనేమంటా అంటే, పేరెంట్స్ తప్పు కాదు, పేరెంట్స్ నమ్మిపోవడం వల్ల ఈ సబ్జెక్ట్ రాకపోవడమా, లేదా వాళ్ళు మాకు రాదని చెప్తే నెక్స్ట్ బాడీ మనకు వాళ్ళు ఇంపార్టెన్స్ చేయరనే ఉద్దేశంతో ఈ తప్పులు చేస్తున్నారు. రీసెంట్గా మనము చూస్తుంటే నేను ఇవన్నీ పరిశీలించిన, చాలా మంది విఐపిలకు పెద్ద పెద్ద బిగ్ షాట్లకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను నోటీస్ ఏం చేసిందంటే మేడం ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఒక ఫ్రెండ్స్ అనుకుందాం కొద్దిసేపు. మీరు పెద్ద బిగ్ రిచ్ పర్సన్, నేను పెద్ద బిగ్ షాట్. మీకు మాకు కామన్గా ఒక పర్సన్ ఉంటాడు, పూజారి కావచ్చు, జ్యోతిష్కుడు కావచ్చు. అతను పూర్ అయి ఉంటాడు. మీరేం చేస్తారు, నా ఎదుగుదల మీకు నచ్చకపోవడం వల్ల మీరు ఆ పూజారికి కానీ అతని జ్యోతిష్కుడికి కానీ డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇది నేను చెప్పేది ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ వెరీ రీసెంట్ టైమ్స్. అంటే ఓర్వలేనితనంతో నాశనం నాశనం చేయలేకపోవడం వల్ల జనరేషన్ ఒక బారి పుట్టే పిల్లలు మంచి పుట్టకపోతే క్లోజ్. సింపుల్ కదా, అది మనకి ఎంత ప్రాపర్టీ ఉన్నా మనం వేరే వాళ్ళకి వేయలేం కదా. సో అక్కడే ఆ ముహూర్తాల కాడ బేసికల్గా ఇంటెలిజెంట్ నిజమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు పెట్టరు, ఏదో పెట్టడం ఈ మధ్యకాలం జరుగుతుంది. సో నేనేమనుకున్నా అంటే, అందుకనే ఇప్పుడు ఈ లాస్ట్ జనవరి 30వ తేదీ నుంచి తెల్లవారితే 1వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ తెల్లవారితే ఈ డేస్ అన్ని మనం పరిశీలిస్తే 6, 5 తేదీ వరకు, మళ్ళీ 6, 7 బాగాలేదు. ఒకటే లగ్న ముహూర్తం బాగుంది పుట్టడానికి. రాత్రి 1:20 నుంచి 3 గంటల వరకు. ఏ డేట్ చెప్పా కదా, 31 నుంచి 31 తెల్లవారితే 31, 1వ తేదీ ఫిబ్రవరి 1, జనవరి ఫిబ్రవరి 2, 3, 4, 5 ఓన్లీ ఈ 5 డేట్స్. మళ్ళీ 6, 7 బాగాలేదు. మళ్ళీ 8, 9, 10, 11, 12, 30 వరకు మళ్ళీ కంటిన్యూగా బాగుంది. ఇది సేమ్ టైం.
ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే అంటే ఇప్పుడు మెగా వారసులు పుట్టిన తేదీ 31st 31st. 31 అంటే నాకు వాళ్ళ టైం తెలియదు మేడం. ఓకే, సో 31st డేట్. డేట్ 31st. బట్ నేను చెప్పే టైం ఏంటంటే వృశ్చిక లగ్నం, ఇంకా అంతకు అర్థం కావాలంటే వృశ్చిక లగ్నం అయితేనే ఆ జాతకులు అద్భుతంగా ఉంటారు. ఓకే, లేని పక్షంలో రోగాలు, ఉన్న ఆస్తులు కొలాప్స్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతారు, మ్యారిటల్ లైఫ్ నాశనం అయిపోతుంది. పేరెంట్స్కి వాళ్ళు తెలియనప్పటి నుంచి హాస్పిటల్స్, తెలిసినప్పటి నుంచి హాస్పిటల్స్. ఎవరికి చెప్తున్నా, న్యాచురల్గా డెలివరీ అయ్యే వాళ్ళని మనం కామెంట్ చేయడం లేదు. సి సెక్షన్ చేసుకోవాలని ఈ అవేర్నెస్ ఉండి మేము ఆస్ట్రాలజీ వాళ్ళని కనుక్కున్నాము, ఆనందపడిపోయి అడ్మిట్ అయిపోయి ఇట్లా డిస్టర్బ్ కావద్దండి అనేది నా ఉద్దేశం. మామూలుగా ఇప్పుడు సి సెక్షన్ చేసినా సరే, నువ్వు ఆ టైంకి ఆపరేషన్ థియేటర్ బుక్ చేసుకున్నా, కడుపులో బేబీ పొజిషన్ చూసి వాళ్ళు ఆపరేషన్ చేసినా ఆ టైంకి కరెక్ట్ గా బిడ్డ బయటకు వస్తుంది అన్న రూల్ ఏముంటుంది? రూల్ లేదు. కానీ ముహూర్తం పెట్టడంలో అర్థం ఏముంటుంది? ఇంకా 80% ఆఫ్ ద పీపుల్ వస్తారు అదే టైం, అంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం టైంకి 80% వస్తారు, 20% రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు 3:30కి వస్తానండి చెప్పాను. అవును, వాళ్ళ షూట్ టైం. ఈ హెవీ ట్రాఫిక్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ పని పడి ఆడ ఆగడము, అక్కడ వాళ్ళకి వాస్తు చెప్పడము, ఈ న్యూసెన్స్ జరగడం వల్ల నేను 5:30కి వచ్చాను. ఇప్పుడు ఆ లగ్నం మారిపోయినట్టు ఒకవేళ ఎవరైనా పుట్టాలనుకుంటే ఇలాంటి అనివార్య కారణాలు ఉన్నప్పుడు దాన్ని కర్మ అంటాం. నిజంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? 100% చూపిస్తుంది. అందులో సందేహం అయితే వద్దు మేడం. ఎందుకు వద్దు అంటారంటే తల్లి గర్భంలో నుంచి బాబు గాని పాప గాని బయటకు వచ్చినదే మనకు టైం అంతే. అది సిజేరియన్ చేశారా, సిజేషన్ చేశారా మన సంబంధమే లేదు గ్రహాలకి. మనకు వచ్చిన టైమే ఇంపార్టెంట్. ఓకే, అది పక్కా రిజల్ట్ ఉంటుంది. ఇది ముహూర్తాలు చూసుకొని 100% రిజల్ట్. అది మన పుట్టడం అనేది మన యొక్క యోగం కాదు. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ టైంలో కూడా అది ఫూలిష్ అనిపించట్లా? టెక్నాలజీ పెరిగితే ఇది పోలీస్ ఎందుకు అవుతుంది మేడం? ఏంటంటే ఇప్పుడు చేతులు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా అద్భుతాలు సృష్టిస్తున్నారు. అవును, ఇతర దేశాల్లో ఏమన్నా జాతకాల ముహూర్తాలు చూసుకుని ఇదంతా చేస్తున్నాయి. ఇలాంటి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఇప్పుడు మనం సైన్స్ రాకెట్లు పంపించేసి అక్కడ ప్రయోగాలు చేస్తూ టెక్నాలజీలో మనం దూసుకుపోతున్నాము. ఇంకా ఇలాంటి వాటికి ముడి పెడుతున్నాము అనేసి అని నవ్వుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మంచి మాటలండి. ఇప్పుడు అమెరికాలో మెజారిటీ పీపుల్ దే బిలీవ్ పామిస్ట్రీ. ఓకే, బైబుల్లో కూడా రాసింది పామిస్ట్రీ అని ఒక కథను చెప్పాను. నాకు బైబిల్ చదవలేదు. తర్వాత నీకు ముస్లింలో కూడా ఒక సపరేట్ సిద్ధాంతం ఉంటుంది. ఎనీ కంట్రీ టేక్ ఎనీ కంట్రీ ఖచ్చితంగా ఒక సిద్ధాంతాలు ఉంటాయి, అది పాటిస్తూ ఉంటారు. మీరు ఏ కంట్రీ వాళ్ళు మనల్ని పాటించారో ఒకసారి చెప్పండి. అన్ని కంట్రీస్ లో డెఫినెట్ గా వాళ్ళ ఆచారం వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. తెగల వాళ్ళు కూడా పాటిస్తారు. మనం చూస్తూ ఉంటాం. రూల్ అది. అంటే అది దీనివల్ల ఏమవుతుంది అంటే మానసిక ఉపశమనం కలుగుతుంది. మీరు టెక్నాలజీ డెవలప్ అయింది, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్మొచ్చా అని క్వశ్చన్ అడిగినందుకు ఒక మాట చెప్తారు ఆయన. మన మొబైల్లో చిప్ చిన్నది ఉంటుంది, చిన్నది మెమొరీ కాదు మేడం, ఒకటి చిప్ మాత్రం తయారు, సరే వాడెవర్ ఇట్ ఇస్. దాన్ని మనము చేసిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్నటువంటి తరంగాల ద్వారా మనము వీఆర్ గెట్టింగ్ కాల్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనం అదే దాన్ని ఒక భారీ స్థాయిలో తయారు చేపించి రాగిని, కాపర్ను మనం పెద్దగా ఒక అచ్చు చేపించి ఇంటి ముందర పెడితే దాని ఎందుకు మూఢనమ్మకం అంటాం? అదే దాంట్లో 0.1% లేని దాన్ని మొబైల్లో అతికిచ్చి పెట్టి ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ఎందుకు నమ్మకం? దానికి సైంటిఫిక్ లాజిక్ ఉంది. ఈ వాస్తు కానీ ఆస్ట్రాలజీ కానీ 100% సైంటిఫిక్ లాజిక్ ఉన్నది. ఎందుకు అంటే ఆటుపోట్లు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మామూలు డేస్ రావు సముద్రంలో. ఓన్లీ ఎదుర్కోవడం వేరే అవసరపడి వస్తాయి. ఎందుకు వస్తాయి? చంద్రుని యొక్క ప్రభావం నీళ్ళపైన ఉంటది కాబట్టి. అంత నీళ్ళనే కదిలించినప్పుడు మనం ఎంత ఖచ్చితంగా ఉంది, అందులో డౌట్ వద్దాం. కాకపోతే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ గా అది ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే లెక్క ప్రకారం అయితే నాకు తెలిసి మెగా ప్రిన్సెస్ అంటే కవలలు పుట్టింది 31st నైటే అనుకుంటాను. అందులో డౌట్ లేదు. 31st తెలియదు నాకు. అంటే 1 తర్వాత ఎప్పుడు పుట్టినా మహర్జాతకులే కదా. 1:20 నుంచి 3 గంటల మధ్యలో పుట్టింటేనే వాళ్ళకు తిరుగు లేదు. అంటే ఒక పుట్టిన బేబీకి జాతకం చెప్పడము అనేది ఎంతవరకు కరెక్ట్? అప్పుడే పుట్టిన బేబీకి బట్టి వీళ్ళు ఇదవుతారు అదవుతారు అనేసి అని. ఎందుకంటే చాలా మంది వాళ్ళు పుట్టినప్పుడు చెప్పిన దానికి ఎదిగిన తర్వాత అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. అదే సమస్య ఇక్కడ ఏమవుతుందంటే మేడం,
జనరల్గా అప్ టు 12 years వరకు చెప్పకూడదు అంటారు. ఎందుకు చెప్పకూడదు అన్నాడు అని నేను దానికి ఆన్సర్ చెప్తా. ఒక అందరూ అంటారు అన్నమాట, నేను చెప్తా, నిజం చెప్తా. చంద్రుడు అనేటువంటి గ్రహానికి బాల్యంలో ఆయన చంద్రుడు అధిపతి అందరికి. చంద్రుడి మనస్తత్వం ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది. సో ఒకవేళ అదే చంద్రుడు అశుభ గ్రహమై లగ్నంలో ఉన్న 7th ప్లేస్లో ఉన్న 2nd ప్లేస్లో ఉన్న కుజగ్రహంతో కలిసి ఉన్నా వాడు ఏ క్షణమైనా డిస్టర్బ్ అవుతాడు పిల్లోడు. ఓకే, అలాంటప్పుడు చెప్పకూడదు, అది రూల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6th తర్వాత మ్యారేజ్ డేట్ సీజన్ స్టార్ట్ అయ్యేది ఫిబ్రవరి 17కి శుక్ర మౌఢ్యమే అయిపోతుంది. అంటే 17 నుంచి స్టార్ట్. వివాహం అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటుంది కుజదోషము. అవును, కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహాలు కావు, ఆ దోషం ఉన్న వాళ్ళు ఆ దోషం ఉన్న వాళ్ళతోటే పెళ్ళిళ్ళు అయితేనే వాళ్ళ జీవితాలు సాఫీగా సాగుతాయి. చేసుకున్నా అసలు వాళ్ళ వివాహం అనేది నిలబడ్డ సంతానం ఉండదు. ఇలా రకరకాలుగా వింటున్నాం. నిజంగానే కుజదోషం అనేది మ్యారేజ్ ని శాసిస్తుందా? కుజదోషం అనేది 100% ఉంది, కానీ కుజదోషం అందరికీ ఉండదు. ఓకే, మొత్తం మనకి 12 లగ్నాలు ఉంటాయి. అంటే నేను విన్నది ఏంటంటే మార్నింగ్ టైంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఉండే వాళ్ళకి తక్కువ ఉంటుంది అని ఏదో విన్నాను నేను. అబద్ధం. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 ఉంటాయి. దాంట్లో మేషంకి, కర్కాటకానికి, వృశ్చికముకు, ధనస్సుకి మరియు మీనంకి కుజదోషం ఉండదు. మీనంకి ఉండదు. ఇది ఎవరైనా ఉంది అంటే నా ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, 100% రాశి కాదు అని చెప్పేది, లగ్నము. ఓకే, మనం అర్థమైంది అప్పుడు ఎక్స్ప్రెషన్ నుంచి అర్థమైంది. లగ్నానికి మాత్రం రాశి వేరు, లగ్నం వేరు. ఓకే, ఈ మళ్ళీ మిగిలిన వాటిల్లో కూడా అందరికీ ఉండదు. వృషభ లగ్నానికైనా ఏ లగ్నానికైనా కుజ గ్రహం అనేటువంటి గ్రహము 1వ స్థానంలో కానీ, లగ్నానికి 1వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, 7 కానీ ఉంటేనే, 7th లో ఉంటేనే కుజదోషం ఉన్నట్టు. అట్లా కాకుండా ఎక్కడైనా కుజదోషం లేదు. ఓకే, దీనికి ఒక బూతి చెప్పి పూజ అనే పేరు మీద మోసం చేయడం తప్ప ఏం లేదు. ఏదో వేప చెట్టుకు లేకపోతే జంతువు ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తుంటారు. అంటే పనికొస్తాయి అవి చేయడం. అంటే టు బి ఫ్యాక్ట్ మేడం, వేప చెట్టు అవి కాదు, కానీ కుజగ్రహానికి జనరల్ గా అధిపతి వచ్చేసి సండ్ర చెట్టు అని ఉంటది ఒకటి. ఓకే, దానికి తాళి కట్టడం అనేది పురాతన కాలంలో వచ్చేటువంటి ఆనవాయితీ. దానివల్ల అద్భుతాలు జరుగుతాయా అంటే విడిపోరు. ఫస్ట్ పాయింట్, ఓకే, విడిపోవడం అయితే జరగదు ఎంత బాగాలేకపోయినా కూడా. ఈ ఫైటింగ్స్ అలా గట్రా ఉంటాయి టిల్ పిల్లలు పుట్టే వరకు. ఓకే, అంటే చేపించుకోకుండా పుట్టినామంటే మనకి ఎవరైతే బాబునాయ సరే పూజారి ఎవరైనా కానీ ఎవరు చెప్తారో ఇది బాగుంటుంది మీరు చేసుకోండి, ఆ దోషం చేపించానని ఏదో చేపించిన తర్వాత మళ్ళీ వాళ్ళే డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ అదే పూజారి మళ్ళీ పెళ్లి చేస్తారు వాళ్ళకు. అతనే చెప్పింటాడు మీరు చేసుకోవచ్చు అని. జరుగుతున్నాయి కూడా కదా అందుకని. సో అయినా ఎందుకు నమ్ముతారు మీరు అనేది నేను క్వశ్చన్. 2వ పాయింట్, ఈ కాలంలో అమ్మాయిలకి పెళ్లిళ్ళు కావడంలే, అబ్బాయిల పెళ్లి కావడంలే, మీరు లైఫ్ సెటిల్ కావాలనుకుంటున్నారు. అది చాలా ఉత్తమమైన పని. రీసెంట్గా నాకు ఒక తెలిసిన అమ్మాయి వాళ్ళకు ఒక మంచి ప్రాపర్టీ ఉంది. ఆమె డాక్టర్ కూడా చదివింది. డాక్టర్ కావాలని అడిగితే నేను చెప్పిన ఒక సంబంధం చాలా బాగుంది, అతను ఫ్యూచర్లో బాగా సంపాదిస్తాడు. ఫోన్ చేస్తే ఆమె మాకు ఒక మినిమం ఒక 10 crores డౌరీ కావాలా అంటే, వీళ్ళు ఓకే సరేలే మీకు ఎంత ఉంది ప్రాపర్టీ అని అడిగినారు. మాకు 2 కోట్లు ఉంది అంటే, ఇల్లు పక్కన స్థలం ఉంది అంటే, ఒక 10 కోట్ల రూపాయలు నీకు ఇచ్చి నీకాడింది కూడా ఆమె అంతే కదా, చిన్న లాజిక్ కదా అది. సో మనం ఏమంటాం అంటే, అందుకే ఇప్పుడు మధ్య పెళ్లి కావడం లే, 30 వచ్చినా 32 వచ్చినా 33 వచ్చినా. అంటే దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఎదురుకట్నం ఇస్తా అన్న అబ్బాయికి దొరకని అమ్మాయిలు, ఇటువైపు వచ్చేసరికి వాళ్ళు అనుకున్నంత ఇవ్వలేకుండా ఎదురుకట్నం ఇస్తా అనేది ఎప్పుడు అనుకుంటున్నారు. అంత అయిపోయినాక నెత్తిన ఇంటికి ఊడిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత జీవితం సినిమా అంత. అప్పుడు ఈ ఎంగేజ్లు ఉన్నప్పుడు ఈయన ఈ ఫీల్డ్స్ లైక్ పవర్ స్టార్, ఆమె ఫీల్డ్స్ లైక్ సమంత, అంత సినిమా లేదు ఇక్కడ. అంతేనా? ఎన్ని చూసినా నేను సినిమా అంత అబద్ధం అది. వీళ్ళకి ఏజ్ పెరిగిపోయి ఇంకా బాడీ ఏ విధంగా ఎంత ట్రై చేసినా కూడా బాడీ మార్పు పెరెంట్ బట్టి వస్తుంది కదా. ఏ పని కాదు కదా స్వామి అన్నప్పుడు మాత్రమే ఈ తాపత్రయమో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వివాహాలకు సంబంధించే టాపిక్ కాబట్టి ముహూర్తాలు చూసి, జాతకాలు చూసి, టైం ఫిక్స్ చేసుకొని అంగరంగ వైభవంగానే కదా వివాహాలు చేసుకుంటున్నారు.
పట్టుమని 10 రోజులు నిలబడలేని వివాహాలు కొన్ని, ఒక 5-6 నెలలు కాపురం చేసేవి కొన్ని, సంవత్సరం వరకు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు 20-30 ఏళ్ళు కలిసి ఉంటే వాళ్ళకు ఏంటిది షష్ఠ పూర్తులు అవి సిల్వర్ జూబ్లీలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఎలా ఉంది, 2 ఏళ్ళు కలిస్తే వీళ్ళకు మనం ఫంక్షన్ చేసి అవార్డులు ఇవ్వాలి అనే పరిస్థితికి వచ్చేది. చేసుకుంటారు వేరే వేరే వాళ్ళతో కలిపి అట్లా. అదే అండి, అసలు ఏంటండి మరి అంతా అన్ని పగడ్బందీగా చూసిన తర్వాత కూడా మీరన్న ముహూర్తాలే చూసి జాతకాలు పగడ్బందీగా చూడడం అనేది రాంగ్ బూత్ మేడం. అది ఇప్పుడు సబ్జెక్ట్స్ డిఫరెంట్ మేడం. ఇప్పుడు నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్, ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకతను ఒమెప్రజోల్ రాస్తాడు, ఒకతను ప్యాంటాప్ రాస్తాడు, ఒకతను నోట్ రాస్తాడు, రాఫ్రిల్ రాస్తాడు. ఏది ఇతని బాడీకి సెట్ అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ అనేది డాక్టర్కి అర్థమవుతుంది, ఎవరికి పర్ఫెక్ట్ డాక్టర్కి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఈ చిన్న చిన్న వాళ్ళు చూపించుకోరు, పెద్ద మీరు అనుకోద్దండి, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చూపించుకున్న వాళ్ళకి మాత్రమే డివోర్స్ వస్తుంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లేచిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది అర్థమైందంటే కుటుంబ స్థానం అని ఒకటి ఉంటుంది, సెకండ్ ప్లేస్. అది లగ్నం నుంచి, నీ పెంచి లగ్నం నుంచే, రాశి కాదు. 7వ స్థానం అని ఉంటుంది, భర్త స్థానము అని. ఈ 2 బాగున్న వాళ్ళు ఎప్పుడు విడిపోరు. వాళ్ళు పూరా మిడిల్ క్లాస్ రిచ్ సంబంధం లేదు. ఇవి 2 బాగాలేని వాళ్ళు నీకు 1,00,000 కోట్లు ఉన్నా విడిపోతారు, కట్టిగా పెదరికం ఉన్నా విడిపోతారు. దీనికి మరి దీనికి రెమెడీ లేదా అంటే ఉంది, దానికి పూజలు అవసరం లేదు. మీరు ఆడపిల్లను బయటికి దొబ్బాలా అనే ఉద్దేశం లేకుండా ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక 10, 20 మన తప్పు, నేను నథింగ్ రాంగ్, మనకు అమ్మాయిని చూపించొద్దండి. హారోస్కోప్ చూసుకోండి, ప్రాపర్గా చూపించుకున్న తర్వాత వాడు మ్యాచ్ అయితేనే చేయండి. షెటిల్ కావాలని డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్లు, ఎండీస్ అన్ని చదివిన తర్వాత వీళ్ళకి 30-32 ఏళ్ళు వస్తాయి. వాళ్ళ బాడీలు మారిపోతాయి. వాళ్ళ ప్రపంచం అంతా పక్కన సొసైటీ అంతా ఏమంటుంది, ఇంత వయసు వచ్చిన పెళ్లి కాలే అంటుంది. ఆ బడ్డన్ వల్ల గబా 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 వాడికి డబ్బులు ఉన్నాయి, వాడికి ఉంది, మనకు సరిపోతాయి, పంపిస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నుంచి మన సినిమా టార్చరు. ఇవన్నీ పడే బదులు ఒక్క 1 year ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఒక ప్రాపర్ ఆస్ట్రాలజర్ దగ్గర, దీనికి పూజలు అవసరం లేదు, దీనికి ఓపిక ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి జాతకము, అమ్మాయి అయినా అబ్బాయి జాతకమును ఎక్కువ పరిశీలించండి. మాకు బంధువులు ఉన్నారు తప్పదు అన్నప్పుడు మనం ఏం చేయలేము. మనం డెఫినెట్గా గ్రోత్ ఉండాలా, లైఫ్లో బాగుండాలా అన్నప్పుడు ఈ వీటిని పరిశీలించాల్సిందే. ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళే కనెక్ట్ అవుతారు, ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ లగ్నం వాళ్ళే కరెక్ట్ అవుతారని ఎట్లా డిసైడ్ చేస్తారు అసలు? లగ్నము, రాశి అవన్నీ అబద్ధాలు. ఈ పాయింట్ ఆఫ్ లగ్నానికి ఆ లగ్నం అన్ని రాంగ్. అది ఇది క్రియేటివిటీ అనమాట. ఎట్లా ఉంటుందంటే ఇలా క్రియేటివిటీ, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీవన్. ఓ చిన్న అమ్మాయి 6th class అమ్మాయి మొన్న మెచ్యూర్ అయింది, మంగళవారం రోజు అయిందని, శుక్రం ఔడ్యంలో అయిందని కన్సర్న్ వాళ్ళ ఎవరో అడిగితే ఆ మనిషి చెప్పిన మాట ఏం తెలుసా, మంగళవారం కాకూడదు ఆమె పూజ చేయాలంటే ఆ పిల్లకి తెలుసా మంగళవారం నేను అవుతానని. ప్రకృతి సహజంగా జరిగేది కదా, అది తల్లి స్త్రీ అంటే ప్రకృతి. దానికి ఎందుకు ఒక పూజ, దానికి ఒక దోషం, ఒక పూజ, ఇదంతా క్రియేషన్ చేసేటివన్నీ. ఇది కూడా అంతే. సో మనము లగ్నానికి లగ్నం సంబంధం లేదు మేడం. మీ యొక్క జాతకానికి 2nd place, 7th place, ఇవి 2 నేను చెప్తున్నా. లగ్నం తెలియని ఆస్ట్రాలజర్ దగ్గరికి కానీ ఆ పూజారి దగ్గరికి కానీ మీరు చెప్పించుకోద్దండి, మీరు బాగుపడాలి అంటే. ఇంకా కొంతమంది సొసైటీలో బ్యాడ్ నేమ్ ఉంది మేడం. ఏముంటుంది, బ్యాడ్ టాక్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు దగ్గర వచ్చారు ఒక క్లయింట్గా, నరేష్ గారు ఇట్లా ఉంది, నాకు సమస్య ఉంది అనుకో, ఇది పెద్ద ప్రాబ్లం కాదు మేడం, మీకేం కాదు, ఈ పూజ చేసుకుంటే పోతుంది అన్నాం అనుకో, మీరు అప్పుడు రిలాక్స్ అవుతారు. ఆ క్షణం నన్ను బాగా మెచ్చుకుంటారు, నన్ను గురించి బాగా ప్రచారం చేస్తారు. అదే మీరు నేనేమని చెప్తా అంటే, మాలాంటి వాళ్ళ స్టైల్ అంటే సబ్జెక్ట్ ఉంది, ఇంకా ఇట్నే ఉంటుంది 1 year వరకు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా స్లోగా ఉండండి. దానికి వెరీ స్మాల్ రెమెడీ చెప్తాం, వెరీ వెరీ స్మాల్, 100 rupees అంతకన్నా ఖర్చు కావు. అవి చేసుకోరు. మెంటల్ అంటే సైకాలజీ ప్రకారం ఆలోచించి ఇది వాళ్ళను అంటే ఇది ఉంటుంది కాబట్టి కొంత మీ మనస్తత్వాన్ని తగ్గించుకుంటే తగ్గుతుంది అనేది మీ టైం డ్యూరేషన్ చెప్తా. ఈ టైం తర్వాత మీరు ఏం చేయకపోయినా బాగుంటుంది. ఓకే, ఆ టైంలో మీరు మైండ్ డిస్టర్బ్ కాకుండా చాలా చిన్న రెమెడీ మీరే చేసుకోవచ్చు. ఇట్లా చెప్తాం. పూజలు అవసరం, అది పర్టికులర్గా ఉన్నప్పుడు రికమెండ్ చేస్తాం మేము, అన్ని డౌట్ లేదు. ప్రతిదానికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నీకు వచ్చిన చిన్న ప్రాబ్లం వచ్చింది మేడం, మీకు ఒక స్నీజింగ్ వచ్చింది,
ఏదో ప్రాబ్లం ఒక టాబ్లెట్ సినారెస్ట్ యాట్రిక్ ఏదో ఒకటి ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ ఇస్తాం. ఇంకా ప్రతి పేషెంట్కు అక్కడ ల్యాబ్లో పోయి కూర్చోబెట్టి ఇంకా మొత్తం తీపిస్తుంటే ఎంత గలీజ్ ఉంటుంది అది. వాస్తవం. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై సబ్జెక్ట్ ఆల్సో. ఆస్ట్రాలజీలో ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రముఖ జ్యోతిష్కుడు రామ్ చరణ్ దంపతుల విషయంలోనే ఈ పాప తర్వాత సంతానమే లేదని చెప్పారు. మేడం ఇప్పుడు ఇద్దరు పుట్టిన తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన అంటే అప్పుడు ఆ జాతకం ప్రకారం అక్కడ కనిపించింది మాత్రమే నేను చెప్పాను, మార్పులు చేర్పులు జరుగుతాయంటూ ప్లేట్ పిరాయించాడు. అంటే కనడము వద్దనుకోవడం వాళ్ళ ఒపీనియన్. ఒక వ్యక్తికి ఎంతమంది పిల్లలు పుడతారు అని చెప్పడం అబద్ధం లేదు. ఎందుకు అంటే ఒక వ్యక్తికి మగపిల్లడు పుడతాడా ఆడపిల్ల పుడతాడా అనేది కూడా గుడ్డు రాయడమే. మరి అవి ఇంతకుముందు చెప్పేవాళ్ళు లేరా అంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళు. అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు ఎంతమంది స్త్రీలు పురుషులు పెళ్లికి ముందర వేరే వాళ్ళతో సహజీవనం చేయకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పకూడదు, అక్యురేట్ రిజల్ట్ రాదు. ఇంతకుముందు ఏమవుతుంది అంటే అప్పుడు 13 ఏళ్ళకి లోపల పిల్లలకు పెద్ద మనిషి కాకముందు ఆడవాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, వీడికి వయసు రాముంది ఉమ్మడి కుటుంబాలని చేసేవాళ్ళు. అవును, దాన్ని గెస్ట్ చేసేవచ్చు. 80% కాదు, 80% కరెక్ట్. ఇప్పుడున్న కండిషన్లో ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా ఎవరు చెప్పినా అవి జస్ట్ లక్కును పరీక్షించుకోవడమే. అది వాళ్ళు చెప్పిన జరిగితే మనం హీరో, కాకపోతే ఆ టైం జరిగి బాగాలేదని చెప్తాం. అంటే ఫేస్ ట్రేడింగ్ చూసి చెప్తారు, హస్తరేఖలు చూసి చెప్తారు. హస్తరేఖలు నేను కామెంట్ చేయను, ఇట్స్ సబ్జెక్ట్, అది ఇట్స్ ప్రామిస్డ్ సబ్జెక్ట్. తాళపత్రాలు అది కూడా సబ్జెక్టే మేడం, ఉంది. కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రామిస్డ్ రైట్, తాళపత్ర గ్రంథాలు రైట్. తాళపత్ర గ్రంథాలు ఏమైందంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళ కుటుంబాల చేతిలో డెలివరీ పోయింది అది. దానివల్ల మనకి ఎక్కువ మంది అవైలబిలిటీ ఉండరు. వాళ్ళు కేరళ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాక్సిమం ఉంటారు తాళపత్ర గ్రంథాలు. మన లోకల్ వాళ్ళు చాలా తక్కువ. అది కూడా నిజమే. ఈ పామిస్ట్రీ పర్ఫెక్ట్ గా చెప్తే అది కరెక్టే. మా ఈ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ న్యూమరాలజీలు అంటే దీనికి సంబంధించి మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం రైజ్ చేస్తారంటే, ఇప్పుడు రోడ్ల మీద చిలక జ్యోతిష్యాలు చెప్పుకునే వాళ్ళు వేరే వాళ్ళ జాతకం తెలుసుకోగలిగినప్పుడు వీళ్ళ జాతకాలు ఎందుకు తెలుసుకోలేరు, వీళ్ళు ఆ జాతకాలు తెలుసుకుని జాక్పాట్లు కొట్టాలి కదా, వీళ్ళు ఇంకోరి జాతకాలు చెప్పుకుంటే ఎందుకు బ్రతుకులు చేస్తున్నారంటే కరెక్టే కదా. ఒక టీచర్ చదువు చెప్తాడు, ఒక పిల్లడు ఐఐటి చేస్తాడు, ఒక డాక్టర్ చేస్తాడు, ఒక ఐఏఎస్ చేస్తాడు. టీచర్ ఎందుకు కాలేదు ఐఏఎస్ అంటే ఆయన చదివిన చదువుకు అక్కడ వరకు ఆ నిమిషానికి ఆయన ఆగిపోయారు అక్కడ. కానీ తన నుంచి చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కదా. ఇది కూడా అంతే, వాడి జాతకంలో జ్యోతిషం చెప్పేది ఉంటుంది, నేర్చుకుంటాడు అంతే. కానీ ఇక్కడ ఈ బిల్డప్ కొట్టకూడదు. నేను హీరో, నేను అందరూ శాసిస్తా మారుస్తానని చెప్పి అబద్ధం. ఎనీ ఆస్ట్రాలజర్ ఇంక్లూడింగ్ మీ అంటే అదే అంటున్నా, అదే తిథిలో అదే దాంట్లో మంచి పని చేస్తే ఇది అవుతున్నప్పుడు ఆ జాక్పాట్లు జరిగే టైంలో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడమా ఇంకేదన్నా చేస్తే వాళ్ళ లైఫ్ కూడా మారిపోతాయి కదా, ఎందుకు వాళ్ళకి అప్లికబుల్ చేసుకోరు అనేది క్వశ్చన్. అని చెప్పేది అదే. ఇప్పుడు కొంతమందికి కొన్ని యోగాలు ఉంటాయి, అందరికీ అన్ని యోగాలు ఉండవు. ఇప్పుడు ఉదాహరణ కొంతమందికి పొలిటికల్ గా బాగా క్లిక్ అవుతారు. సమ్ పీపుల్ దే కెనాట్ సస్టైన్ అదర్ ఫీల్డ్స్. ఇది కూడా ఈ జ్యోతిష్యంలో మేడం అందరూ పర్ఫెక్ట్ గా లేరు మేడం, టు బి ఆనెస్ట్. పొట్టకూటు కోసం ఉండేవాళ్ళు కొందరు, చాలా మంది ఉన్నారు, కొందరు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మేము వీఆర్ నాట్ సర్వైవింగ్ ఆన్ పర్టికులర్ ఆస్ట్రాలజీ, మేము దీన్ని ఆధారపడి బతకట్లేదు, అది మీకు తెలుసు. ఇస్తే తీసుకుంటేదే వాళ్ళు అలానే ఏదంతా కంచానం వాళ్ళు ఇచ్చిపోతుంటారు, అది పట్టించుకోం, కానీ డిమాండ్ ఉండదు. నేను చాలా మందికి అదే చెప్తాను, శాస్త్రం లేదని చెప్పాను, కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ ని నమ్మండి. వాళ్ళు ఏది చెప్తే దాన్ని వాళ్ళు ఏది చెప్పినా అది ఎంతవరకు చెప్తున్నారు, దాన్ని మీ అంటే ఫైనాన్షియల్ పొజిషన్ కి మీరు చేసుకోగలుగుతారా లేదా. ఇల్లు గుళ్ళ చేసుకొని పూజలు చేసుకుంటే అది పిచ్చితనం అవుతుంది. వాళ్ళు చెప్పే రెమెడీస్ నీ బడ్జెట్ లో ఉన్నాయా, అది చేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్ వస్తుంది, నీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. వీటన్నీ నేను నమ్ముతాను. కాకపోతే ఏంటంటే ఇది చేసుకోకపోతే నువ్వు బ్రతకలేవు, ఇది జరగకపోతే మీ కుటుంబం ఇదైపోతుంది, ఆర్థిక సమస్యలు ఇది కావ, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అలాంటివి నమ్మొద్దనే చెప్తాను. మరోవర్ ఏంటంటే నేను చాలా పర్టికులర్ చెప్తాను, అన్ని దాంట్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలా మందికి నేను అదే సార్ లేదని నేను చెప్పను, కానీ అప్పటి శాస్త్రము తెలిసిన వాళ్ళు ఇప్పుడు శాస్త్రం చెప్తున్న వాళ్ళది చాలా చాలా తేడా ఉంది. అప్పుడు ఒక అభ్యసన అనేది ఉండేది, ఒక గురువు దగ్గర ఒక మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
నీ వాక్శుద్ధి జరగాలని నీ కుటుంబ స్థానం బాగుండాలి, నోటుకు వచ్చేటి వాగకూడదు. ఓకే, జోక్గా చెప్పేది. మీరు ఎవరైనా చూసుకోండి, పక్కన పెట్టిన హాస్టల్లో చేరి ఎవరైనా సరే, ఎవరైతే తక్కువ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తారో, ఎవరైనా సరే వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఓకే, నీకు ప్రపంచంలో నేను ఏదో అలవాట్లన్నీ పెట్టుకొని మనం సోపుటప్ ఇస్తే మాత్రము నీకాడి కూడా వస్తారు, రారని చెప్పను. వచ్చిన వాళ్ళు ఫులిస్ అయిపోతారు. ఓకే, దశ మహావిద్యలు, హోమాలు, ఈ మధ్యకాలంలో దశ మహావిద్యల గురించి చాలా వింటున్నాము. కొత్త కొత్త వ్యక్తులు కూడా తెర మీదకి వస్తున్నారు. అసలు ఏంటి దశ మహావిద్యలు? దశ మహావిద్యలు అనేది వ్యక్తుల గురించి చేసే, ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చేసే పూజలు కాదు. ఎవరైనా చెప్పినా నమ్మొద్దండి. ఎందుకు అంటున్నానంటే, దశ మహావిద్యలు అనగా ఒక వ్యక్తి ముక్తి పొందడానికి, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, లైక్ రమణ మహర్షి, పరమేశ్వరుడు, అట్లా ప్రజెంట్ సద్గురు ఇలాంటి వ్యక్తులు మాదిరి కావడానికి ఆ వ్యక్తి స్వయంగా సొంతంగా చేసినటువంటి సాధననే దశ మహావిద్యలు అంటారు. దశ మహావిద్యలు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ పాయింట్ మనం దానికి చరిత్ర చెప్తాం మీకు. శివుడుకి భార్య సతీదేవి, అంటే మళ్ళీ ఆమె పార్వతీ అవతారం ఎత్తింది. సతీదేవికి వాళ్ళ నాన్న దక్షుడు తన యజ్ఞం నిర్వహించినప్పుడు సతీదేవి నేను పోవాలి ఆ యజ్ఞానికి అని చెప్తాడు. 27 మంది కూతురు అతనికి. అప్పుడు ఇతను పరమేశ్వరుడు వద్దు, నువ్వు పోవడం వద్దు, పిల్లని పేరంటానికి మంచిది కాదు సత్యం చెప్తాడు. అవమానపడతావు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆమె వినదు. లేదు, నేను మా నాన్నకి గారాల పట్టి ఆ పట్టి అని మారం చేస్తాను. ఎంత మారం చేసినా వద్దు, నా మాట విను అని చెప్పి ఆయన సీరియస్గా అన్నప్పుడు ఆమె హట్ అవుతుంది. హట్ అయిపోయి నన్నే వద్దంటావా అనేసి తన యొక్క కోపం ఉగ్రరూపం దాటడం వల్ల ఒక్క బాడీలో అంత ఎనర్జీని కంట్రోల్ చేసుకోలేక కైలాసం అంతా కూడా 10 రూపాయలుగా ఆమె దర్శనమిచ్చింది. అప్పుడు త్రినేత్రుడు ఇది ఈమెకు చాలా బరస్ట్ అయింది, సరే లేట్ పంపిద్దాంలే అనేసి ఆమెను ఇతను సరే సాధించు నువ్వు పోయిరా అని చెప్పి చెప్తాడు. ఆమె హ్యాపీగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ దశ మహావిద్యలు 10 మంది అమ్మవారు ఉన్నారు కదా, వాళ్ళు ఏమి సరే మేమేం చేయాలా, వాట్ ఇస్ మై రోల్ అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమంటే, ఎవరైతే తనను తాను తెలుసుకోవడానికి విపరీతమైన ధ్యానం చేస్తుంటారో వారికి ఏ గ్రహం ప్రాబ్లం ఉంటుందో, ఇప్పుడు 9 గ్రహాలు ఉంటాయి, ఒక్కరు గ్రహం చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక గ్రహం చాలా ఫేవర్ ఉంటుంది. ఆ గ్రహం వాడు చేసే పనికి మీరు వాని యొక్క పరిస్థితిని బట్టి, వాని యొక్క సాధనను బట్టి మీరు అతన్ని సపోర్ట్ చేయండి అని చెప్పినవే దశ మహావిద్యలు. ఓకే, ఇందటి ప్రాసెస్ శని గ్రహానికి కాళీమాతను, గురుగ్రహానికి తారాదేవిని, ఇట్లా శుక్రుడికి ఇట్లా కమలాదేవి, ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు. ధూమవతి అంటే కేతువు. ఈ విధమైనటువంటి అమ్మవారికి ఇప్పుడు ఎవరైతే దశ మహావిద్యలు చేస్తారో వాళ్ళు ఎవరు సోషల్ లైఫ్లో చేయనీకే లేదు, చేయలేరు. ఓకే, ఇది ఫ్యాక్ట్. దిస్ ఈజ్ అంటే ఇది ఎవరు చేస్తారు అంటే మనకి నేను చెప్పకూడదు, రివీల్ కూడా చేయకూడదు, అఘోరీస్ చేస్తారు దశ మహావిద్యలు అనేవి. ఓకే, వీళ్ళు పేరు పెట్టుకున్నారు అట్లా, వీళ్ళు చేసేటువంటి తందుకు ఆ మంచి పేరు పెట్టుకున్నారు అనేసి పేరు పెట్టారు. కానీ అసలు దశ మహావిద్యలు వీళ్ళకి చేయరు, అవి తెలియదు, అసలు ఆ మెథడే తెలియదు, అది చేసే విధానం కాదు. ఓకే, ఏ టెంకాయ ఉండదు, ఏ మల్లెపూలు ఉండవు, ఏ పూజలు ఉండవు, ఏ పండ్లు ఉండదు దానికి. ఆ మెథడ్ డిఫరెంట్. అది ఎవరు చేస్తారు అంటే హిమాలయ పర్వతాల్లో యోగులు చేస్తారు. ఎందుకు చేస్తారు వాళ్ళు అంటే, పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, మళ్ళీ పిల్లలు కనడం, వాళ్ళ పెళ్లి చేయడం, సావడం, ప్రతి లైఫ్లో ఇవే ఉంటాయి. ఈ లైఫ్లో వాళ్ళు రియల్గా తెలుసుకున్నవాడు, ఇంతకన్నా ఏం లేదు కదా అనుకున్నవాడు, ఈ చనిపోయిన తర్వాత ఏముంది అని తెలుసుకోవడం చేసినటువంటి సాధననే విముక్తి, ఆత్మ సాక్షాత్కారం అంటాం. ఆ సాధనకు ఉపయోగపడేటువంటి విద్యలే దశ మహావిద్యలు అంటారు. మెడల నిండా రుద్రాక్ష మాలలు, రంగురంగుల బట్టలు వేసుకొని, ఇంతింత పూసుకొని చెప్పడం మాత్రాన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. అఘోరీస్ ఎవరు కూడా పూజలు, అఘోరీస్ అంటే మళ్ళీ అక్కడే ఉండరు, మామూలు ఫ్యామిలీస్ కూడా తోడు మస్తు ఉన్నారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు పోతారు, వాళ్ళు చేసుకొని వస్తారు, ఒక పర్టికులర్ వాళ్ళ గ్రహం సంబంధించినప్పుడు వచ్చినప్పుడు. ఇది దశమహావిద్యల యొక్క అర్థం. అది ఓకే, ఎండ్ ఆఫ్ ది పాయింట్లో ప్రేక్షకులకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ జాతకాలు, ముహూర్తాలు, డెలివరీ ముహూర్తాలు ముఖ్యంగా, మరియు పెళ్ళిళ్ళు మీరు పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ని కలవండి. ఆ కుటుంబము మనకి సరిపోతుంది అనేసి
వాడు డబ్బు ఉందనేదో మన స్థాయి అని చెప్పేసి ఎంటబడి చేసుకొని జీవితకాలము మీరు పిల్లలను మగ అబ్బాయి అయినా అమ్మాయినా నరకం చూపించద్దండి, మీరు నరకంలో పడద్దండి. డెలివరీ ముహూర్తాలు పెట్టేటప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని అబద్ధాలు పెడుతున్నారు. నార్మల్ డెలివరీ అయినా ఆనందం అది. మీరు కర్మను తెచ్చుకుంటున్నారు రాంగ్ డెసిషన్ తీసుకొని. కాబట్టి మంచి ఆస్ట్రాలజర్ను కన్సల్ట్ కాండి, ఓకే, చేసుకోండి. మన జ్యోతిష్యం అనేది సైన్స్, మనిషి పుట్టుకకు చావుకు సంబంధించి ముహూర్తాలు కావచ్చు, దైవబలం కావచ్చు, అన్నీ ఉన్నాయన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుధా గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.